నాగచైతన్య, శోభితా దూదిపాల ఎంగేజ్‌మెంట్‌తో అక్కినేని అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 4న వీరి వివాహం జరగబోతున్నట్లుగా ఇటీవలే ప్రకటించారు. అయితే తాజాగా అభిమానులందరికీ మరో గుడ్ న్యూస్ చెప్పారు నాగార్జున. తన రెండవ కుమారుడు అఖిల్ అక్కినేని కూడా ఓ ఇంటివాడు కాబోతున్నట్టు ప్రకటించాడు. ఈ మేరకి ఓ ట్వీట్ చేశారు నాగార్జున. నా కుమారుడు అఖిల్ అక్కినేని ఎంగేజ్‌మెంట్ గురించి ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. జైనబ్‌తో అఖిల్‌కి త్వరలోనే వివాహం జరగనుంది. తనని మా ఫ్యామిలీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నా. ఈ జంటని మీ అందరూ ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నాం అంటూ నాగార్జున ట్వీట్ చేశారు. జుల్ఫీ రవిజ్నీ కూతురైన జైనబ్ రవిజ్నీ కూడా ఓ ఆర్టిస్టే. ఢిల్లీకి చెందిన జైనబ్ థియేటర్ ఆర్టిస్ట్ గానే కాకుండా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా కూడా గుర్తింపు తెచ్చుకుంది. అఖిల్ జైనబ్ మధ్య 2 ఏళ్ల క్రితం ఏర్పడిన పరిచయం రిలేషన్షిప్ గా మారింది. ఇక వీరి నిశ్చితార్థ వేడుక అక్కినేని ఇంట్లో జరిగింది. కేవలం ఫ్యామిలీ సమక్షంలోనే ఈ వేడుకను జరిపించారు. ఇంకా పెళ్లి తేదీ ఖరారు చేయలేదు. అయితే వచ్చే ఏడాది వీరి వివాహం జరిపించేందుకు పెద్దలు ఆలోచిస్తున్నట్లు సమాచారం. జైనబ్‌తో అఖిల్ నిశ్చితార్థం జరగడం పట్ల నాగార్జున చాలా ఆనందంగా ఉన్నారు. జైనబ్ చాలా మంచి అమ్మాయి అని, అఖిల్‌ని చాలా బాగా అర్థం చేసుకుంటుందని, అలాంటి అమ్మాయి కోడలిగా తమ ఇంటికి రాబోతున్నందుకు ఆనందంగా ఉందంటూ నాగార్జున చెప్పారు. ప్రస్తుతం అఖిల్, జైనబ్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అక్కినేని అభిమానులతో పాటు నెటిజన్లు కూడా ఈ జంటకి శుభాకాంక్షలు చెప్తూ పోస్టులు పెడుతున్నారు. ఇక అఖిల్ కూడా తాజాగా సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలియజేశాడు. జైనబ్‌తో హ్యాపీగా ఎంగేజ్‌మెంట్ జరిగింది. ఫౌండ్ మై ఫరెవర్ అంటూ పోస్ట్ చేశాడు అఖిల్. ఇక కెరియర్ విషయానికి వస్తే అఖిల్ అక్కినేనికి ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ విజయం అయితే దక్కలేదు. లవ్, రొమాంటిక్, యాక్షన్ ఇలా అన్ని జోనర్లలోనూ అఖిల్ సినిమాలు చేశాడు. కానీ ఏ ఒక్కటి అఖిల్ కి కలిసి రాలేదు. ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ చిత్రం మాత్రమే పర్వాలేదనిపించింది. ఇక భారీ ఆశలతో పాటు భారీ బడ్జెట్ తో తీసిన ఏజెంట్ కూడా అఖిల్ ని గట్టిగా దెబ్బతీసింది. గత ఏడాది రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీగా ఫెయిల్ అయింది. దీంతో కొన్నాళ్ల పాటు గ్యాప్ ఇచ్చిన అఖిల్ ప్రస్తుతం మరో భారీ ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతున్నాడు. అందుకోసమే పొడగాటి జుట్టు, గడ్డంతో కొత్త లుక్ లో ఇన్నాళ్లు కనిపించాడు. కొత్త డైరెక్టర్ తో ఈ సినిమాని చేస్తున్నాడు అఖిల్. ఎట్టి పరిస్థితుల్లోనూ హిట్ కొట్టిన తర్వాతనే ఫ్యాన్స్ ని కలుస్తానంటూ అఖిల్ ఇటీవల ఓ శపథం కూడా చేసినట్లు నాగార్జున చెప్పుకొచ్చారు. నాగచైతన్య, శోభితా దూదిపాల ఎంగేజ్‌మెంట్‌తో అక్కినేని అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 4న వీరి వివాహం జరగబోతున్నట్లుగా ఇటీవలే ప్రకటించారు. అయితే తాజాగా అభిమానులందరికీ మరో గుడ్ న్యూస్ చెప్పారు నాగార్జున. తన రెండవ కుమారుడు అఖిల్ అక్కినేని కూడా ఓ ఇంటివాడు కాబోతున్నట్టు ప్రకటించాడు. ఈ మేరకి ఓ ట్వీట్ చేశారు నాగార్జున. నా కుమారుడు అఖిల్ అక్కినేని ఎంగేజ్‌మెంట్ గురించి ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. జైనబ్‌తో అఖిల్‌కి త్వరలోనే వివాహం జరగనుంది. తనని మా ఫ్యామిలీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నా. ఈ జంటని మీ అందరూ ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నాం అంటూ నాగార్జున ట్వీట్ చేశారు. జుల్ఫీ రవిజ్నీ కూతురైన జైనబ్ రవిజ్నీ కూడా ఓ ఆర్టిస్టే. ఢిల్లీకి చెందిన జైనబ్ థియేటర్ ఆర్టిస్ట్ గానే కాకుండా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా కూడా గుర్తింపు తెచ్చుకుంది. అఖిల్, జైనబ్ మధ్య 2 ఏళ్ల క్రితం ఏర్పడిన పరిచయం రిలేషన్షిప్ గా మారింది. ఇక వీరి నిశ్చితార్థ వేడుక అక్కినేని ఇంట్లో జరిగింది. కేవలం ఫ్యామిలీ సమక్షంలోనే ఈ వేడుకను జరిపించారు. ఇంకా పెళ్లి తేదీ ఖరారు చేయలేదు. అయితే వచ్చే ఏడాది వీరి వివాహం జరిపించేందుకు పెద్దలు ఆలోచిస్తున్నట్లు సమాచారం. జైనబ్‌తో అఖిల్ నిశ్చితార్థం జరగడం పట్ల నాగార్జున చాలా ఆనందంగా ఉన్నారు. జైనబ్ చాలా మంచి అమ్మాయి అని, అఖిల్‌ని చాలా బాగా అర్థం చేసుకుంటుందని, అలాంటి అమ్మాయి కోడలిగా తమ ఇంటికి రాబోతున్నందుకు ఆనందంగా ఉందంటూ నాగార్జున చెప్పారు. ప్రస్తుతం అఖిల్, జైనబ్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అక్కినేని అభిమానులతో పాటు నెటిజన్లు కూడా ఈ జంటకి శుభాకాంక్షలు చెప్తూ పోస్టులు పెడుతున్నారు. ఇక అఖిల్ కూడా తాజాగా సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలియజేశాడు. జైనబ్‌తో హ్యాపీగా ఎంగేజ్‌మెంట్ జరిగింది. ఫౌండ్ మై ఫరెవర్ అంటూ పోస్ట్ చేశాడు అఖిల్. ఇక కెరియర్ విషయానికి వస్తే అఖిల్ అక్కినేనికి ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ విజయం అయితే దక్కలేదు. లవ్, రొమాంటిక్, యాక్షన్ ఇలా అన్ని జోనర్లలోనూ అఖిల్ సినిమాలు చేశాడు. కానీ ఏ ఒక్కటి అఖిల్ కి కలిసి రాలేదు. ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ చిత్రం మాత్రమే పర్వాలేదనిపించింది. ఇక భారీ ఆశలతో పాటు భారీ బడ్జెట్ తో తీసిన ఏజెంట్ కూడా అఖిల్ ని గట్టిగా దెబ్బతీసింది. గత ఏడాది రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీగా ఫెయిల్ అయింది. దీంతో కొన్నాళ్ల పాటు గ్యాప్ ఇచ్చిన అఖిల్ ప్రస్తుతం మరో భారీ ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతున్నాడు. అందుకోసమే పొడగాటి జుట్టు, గడ్డంతో కొత్త లుక్ లో ఇన్నాళ్లు కనిపించాడు. కొత్త డైరెక్టర్ తో ఈ సినిమాని చేస్తున్నాడు అఖిల్. ఎట్టి పరిస్థితుల్లోనూ
అన్నిటిలోనూ హిట్ కొట్టిన తర్వాతనే ఫ్యాన్స్ ని కలుస్తానంటూ అఖిల్ ఇటీవల ఓ శపథం కూడా చేసినట్లు నాగార్జున చెప్పుకొచ్చారు. నాగ చైతన్య, శోభిత దూదిపాల ఎంగేజ్మెంట్ తో అక్కినేని అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 4న వీరి వివాహం జరగబోతున్నట్లుగా ఇటీవలే ప్రకటించారు. అయితే తాజాగా అభిమానులందరికీ మరో గుడ్ న్యూస్ చెప్పారు నాగార్జున. తను రెండవ కుమారుడు అఖిల్ అక్కినేని కూడా ఓ ఇంటివాడు కాబోతున్నట్టు ప్రకటించాడు. ఈ మేరకి ఓ ట్వీట్ చేశారు నాగార్జున. నా కుమారుడు అఖిల్ అక్కినేని ఎంగేజ్మెంట్ గురించి ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. జైనబ్ తో అఖిల్ కి త్వరలోనే వివాహం జరగనుంది. తనని మా ఫ్యామిలీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నా. ఈ జంటని మీ అందరూ ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నాం అంటూ నాగార్జున ట్వీట్ చేశారు. జుల్ఫీ రవిజ్ని కూతురైన జైనబ్ రవిజ్ని కూడా ఓ ఆర్టిస్టే. ఢిల్లీకి చెందిన జైనబ్ థియేటర్ ఆర్టిస్ట్ గానే కాకుండా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా కూడా గుర్తింపు తెచ్చుకుంది. అఖిల్ జైనబ్ మధ్య 2 ఏళ్ల క్రితం ఏర్పడిన పరిచయం రిలేషన్షిప్ గా మారింది. ఇక వీరి నిశ్చితార్థ వేడుక అక్కినేని ఇంట్లో జరిగింది. కేవలం ఫ్యామిలీ సమక్షంలోనే ఈ వేడుకను జరిపించారు. ఇంకా పెళ్లి తేదీ ఖరారు చేయలేదు. అయితే వచ్చే ఏడాది వీరి వివాహం జరిపించేందుకు పెద్దలు ఆలోచిస్తున్నట్లు సమాచారం. జైనబ్ తో అఖిల్ నిశ్చితార్థం జరగడం పట్ల నాగార్జున చాలా ఆనందంగా ఉన్నారు. జైనబ్ చాలా మంచి అమ్మాయి అని, అఖిల్ ని చాలా బాగా అర్థం చేసుకుంటుందని, అలాంటి అమ్మాయి కోడలిగా తమ ఇంటికి రాబోతున్నందుకు ఆనందంగా ఉందంటూ నాగార్జున చెప్పారు. ప్రస్తుతం అఖిల్ జైనబ్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అక్కినేని అభిమానులతో పాటు నెటిజన్లు కూడా ఈ జంటకి శుభాకాంక్షలు చెప్తూ పోస్టులు పెడుతున్నారు. ఇక అఖిల్ కూడా తాజాగా సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలియజేశాడు. జైనబ్ తో హ్యాపీగా ఎంగేజ్మెంట్ జరిగింది. ఫౌండ్ మై ఫరెవర్ అంటూ పోస్ట్ చేశాడు అఖిల్. ఇక కెరియర్ విషయానికి వస్తే అఖిల్ అక్కినేనికి ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ విజయం అయితే దక్కలేదు. లవ్, రొమాంటిక్, యాక్షన్ ఇలా అన్ని జోనర్లలోనూ అఖిల్ సినిమాలు చేశాడు. కానీ ఏ ఒక్కటి అఖిల్ కి కలిసి రాలేదు. ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ చిత్రం మాత్రమే పర్వాలేదనిపించింది. ఇక భారీ ఆశలతో పాటు భారీ బడ్జెట్ తో తీసిన ఏజెంట్ కూడా అఖిల్ ని గట్టిగా దెబ్బతీసింది. గత ఏడాది రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీగా ఫెయిల్ అయింది. దీంతో కొన్నాళ్ల పాటు గ్యాప్ ఇచ్చిన అఖిల్ ప్రస్తుతం మరో భారీ ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతున్నాడు. అందుకోసమే పొడగాటి జుట్టు, గడ్డంతో కొత్త లుక్ లో ఇన్నాళ్లు